ఉభయదాతలు మెట్టు వెంకటశేష్ బాబు గారు, వాళ్ళ ధర్మపత్ని వెంకటేశ్వరమ్మ గారు, అలాగే వాళ్ళ కుమార్తె అచ్చుకోలు శిరీష గారు, వాళ్ళ అల్లుడు అచ్చుకోలు శ్రావణ్ కుమార్ గారు ఈరోజు ఉభయదాతలు. స్వామి చెప్పండి. స్వాములంతా తృప్తిగా సర్ది తీసుకుంటారు. స్వామి శరణం. స్వామియే శరణమయ్యప్ప. అర్థమైపోయి ఉంటుంది కదా ఈ వ్లాగ్ ఏంటో. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణ్ సిరిని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. ఇందుకు ఈ వ్లాగ్ ఏంటనుకుంటున్నారు కదా, మర్చిపోయా, అర్థమైపోతుందని చెప్పాను కదా, సారీ నాదే మిస్టేక్ అనమాట. సో ఈ వ్లాగ్ ఏంటి అంటే అయ్యప్ప స్వామి పడి భజన పూజ వ్లాగ్ అనమాట. మేము ఎలా చేసాము, ఎంతమంది స్వాములు, పూజ మొత్తం ఎన్ని అవర్స్ పట్టింది, ఇవన్నీ ప్రాసెస్ మీకు చెప్తాను. సో ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. దానికంటే ముందు మా ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నారా అయితే ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే పక్కన గంట సింబల్ని గట్టి కొట్టేయండి, అప్పుడు మీకు నోటిఫికేషన్స్ త్వరగా వచ్చేస్తాయి అన్నమాట. సో అయ్యప్ప స్వామి పడి భజన పూజ అంటే కార్తీక మాసంలో మా ఇంటి దగ్గర ఉన్న శివాలయం దగ్గర పక్కన అయ్యప్ప స్వామి గుడి కూడా ఉందండి. సో స్వాములు అందరూ ఇక్కడే ఉంటారనమాట. వాళ్ళు మాల వేసుకున్న దగ్గర నుంచి ఇరుములు కట్టుకునేంత వరకు కొంతమంది స్వాములు పనికి వెళ్తారు, కొంతమంది స్వాములు ఇక్కడే ఉండి మంచిగా భజనలు పూజలు చేసుకుంటూ ఉంటారు. అలాగా నెల రోజులు మొత్తం ఒక్కొక్క ఇంటికాడ నుంచి ఒక్కొక్క ఫ్యామిలీ మొత్తం ఇలా సర్ది పెడతా ఉంటారనమాట పూజ చేయించుకొని. అలాగే మేము కూడా ఒక సండే రోజు వచ్చి నేను, మా ఆయన, అత్తయ్య, మా అయ్య, మా మమ్మీ, బుడ్డోడు, మాకు తెలిసిన వాళ్ళు, మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అందరం కలిసి ఇప్పుడు ఇలా వచ్చి పూజ చేయించుకున్నాము. ఇంకా నేను మా ఆయన కూర్చొని పూజ చేయించుకున్నాం అనమాట. మా బుడ్డోడిని మాత్రం మా పిన్ని, మా అత్తయ్య, మా అమ్మ ముగ్గురు బాగా చూసుకున్నారు. వాటితో ఏం డిస్టర్బ్ చేయలేదు మమ్మల్ని. ప్రశాంతంగా పూజ అయితే పూజ వచ్చేసరికి 11:30కి స్టార్ట్ చేశారండి. 11:30కి స్టార్ట్ చేస్తే కరెక్ట్గా 12:30కి ఎండ్ అయిపోయింది. 1 అవర్ అనమాట. సో కార్యక్రమం మొత్తం బాగా జరిగిందండి. పంతులు గారు బాగా పూజ చేయించారు. మనస్ఫూర్తిగా హాయిగా అనిపించింది అనమాట. చాలా మంచిగా జరిగిందనమాట ఆ రోజు మాత్రం. ఎందుకు చెప్తానో వినండి. ఎందుకు అంటే నేను కోరుకొని కొబ్బరికాయ అయితే కొట్టాను. ఆ కొబ్బరికాయలో పువ్వు వచ్చింది. బేసికల్లీ కొబ్బరికాయలో పువ్వు వస్తే ఆ ఆనందమే వేరు కదా. అందులోనూ పూజ చేసేటప్పుడు కొట్టాను. ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. అలాగా మా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా వేరే స్వామి వెళ్ళి సర్ది తీసుకొని వచ్చారనమాట. ఇంకా స్వామి వారికి అయితే ప్రసాదం పెట్టేసాము. నాకు చెప్పాలంటే అయ్యప్ప స్వామి భజనలు అంటే చాలా ఇష్టం అనమాట. ఇయర్లీ ఈ మంత్ కోసం చాలా వెయిట్ చేస్తాను, కేవలం అయ్యప్ప స్వామి భజనలు వినడానికి అండ్ శివనామస్మరణ చేసుకోవడానికి. కార్తీక మాసంలో శివయ్యని ప్రార్థిస్తే సంవత్సరం మొత్తం బాగుంటామని నా నమ్మకం అనమాట. ఇక్కడ మేము పూజ చేయించుకుంటుంటే మాకు శబరిమలలో పంబాలో ఉన్న అయ్యప్ప స్వామియే గుర్తుకొచ్చారనమాట. అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి పూజ చేయించుకోవచ్చు, మనస్ఫూర్తిగా తృప్తిగా అనిపించింది. అక్కడికి ఎప్పుడు వెళ్తానో తెలియదు, కానీ ప్రస్తుతానికి మాత్రం నా మనసు నిండిపోయిందండి ఇలా పూజ చేసుకోవటం వల్ల. ఇంక ఇప్పుడు నుంచి పూజారి గారు మంత్రాలు, పూజా విధానం అంతా మీరు వినండి. నేనైతే వాయిస్ ఓవర్ ఆపేస్తున్నాను, వింటాను కోరుకుంటున్నాను. ప్లీజ్ చూడండి.
స్వామి ఈరోజు ఉభయదాతలు మెట్టు వెంకటశేష్ బాబు గారు, వాళ్ళ ధర్మపత్ని వెంకటేశ్వరమ్మ గారు, అలాగే వాళ్ళ కుమార్తె అచ్చుకోలు శిరీష గారు, వాళ్ళ అల్లుడు అచ్చుకోలు శ్రావణ్ కుమార్ గారు ఈరోజు ఉభయదాతలు. స్వామి చెప్పండి. స్వాములంతా తృప్తిగా సర్ది తీసుకుంటారు. స్వామి శరణం. ఎంత బాగుందో కదండి పడి భజన మాత్రం. వింటుంటే అలానే వినా అనిపించిద్ది. నాకు అయ్యప్ప స్వామి పూజలో మెయిన్ కంటెంట్ అంటే ఇదేనండి. పడి భజన 18 మెట్లు పూజ చేస్తారు కదా, అది నాకంటే చాలా అంటే చాలా పిచ్చి అనమాట. వాళ్ళు పాట పాడేది వింటా ఉంటా, నేను చదువుతూ ఉంటాను అనమాట. అంత బాగుంటుంది ఆ పాట మాత్రం. ఇంకా అందరికీ స్వాములందరికీ సర్ది పెట్టేసినాక మేము కూడా కూర్చొని తింటున్నామండి. అలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకే చోట ఉండి కలిసి తింటే ఆ కిక్కే వేరు కదా. మా ఫ్యామిలీ మెంబర్స్లో చాలామంది మిస్ అయ్యారు, కానీ నెక్స్ట్ ఇయర్ పూజకు మాత్రం అందరం తీసుకొని వస్తాను అనమాట. రీసెంట్గా పెళ్ళైన మా చెల్లి కూడా మిస్ అయింది. ఎవ్రీ ఇయర్ ఉండిద్ది, తనే మా అబ్బాయితో ఆడుకుంటూ ఉండిద్ది. ఇలాంటి పూజలు ఉన్నప్పుడు మంచి చూసుకునిద్ది. కానీ ఈసారి అబ్బాయిని వాళ్ళ అమ్మ చూసుకుంది అనమాట. అంటే మా అమ్మ, వాళ్ళమ్మ, మా అత్తయ్య అందరు కలిసి చూసుకున్నారు. ఇక్కడ మెయిన్ పార్ట్ ఏంటి అంటే మీరు గమనిస్తున్నారా, నేను మా ఆయన మంచిగా కూర్చొని తింటున్నాము, వీడియో తీస్తుంది మా మమ్మీ మాత్రం. మా ఆయన ఏమో చాలా అత్తయ్య ఇంకెంతసేపు తీస్తారు అంటున్నారు. కానీ మా ఆయన ఎప్పుడు కనపడరు వీడియో, దీంట్లో కనపడుతున్నారు. అది చాలా అబ్బా అనుకున్నాను నేనైతే. ఎప్పుడో పెళ్ళికి ముందు పెళ్ళైనా కొన్ని ఫంక్షన్స్లో ఇలా కూర్చొని తిన్నాము. ఇలాంటి మెమరబుల్ మూమెంట్స్ మాత్రం నేను ఎప్పుడు క్యాప్చర్ చేయలేదు. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట ఇలా క్యాప్చర్ చేసుకొని మీకు కూడా చూపిస్తున్నందుకు. అండ్ ఇక్కడ దాకా వచ్చి వీడియో చూసినందుకు ప్లీజ్ లైక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి కంటెంట్ వీడియోస్ మీ ముందుకైతే వస్తున్నాయి అనమాట. చాలా మంచి కంటెంట్ వీడియోస్ అయితే ఉన్నాయి. అది ఇప్పుడే చెప్పను, నెక్స్ట్ వాళ్ళు చెప్తాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. శ్రీ స్వామి శరణమయ్యప్ప. బై బాయ్.